నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. తాడేపల్లిగూడెం పట్టణంలో ఈ నెల 11 నుండి స్వచ్ఛ సర్వేక్షణ సర్వేను చేయనున్న కేంద్ర బృందం. ప్రజలు సహకరించాలి. మున్సిపల్ కమిషనర్ యేసుబాబు. లేబర్ కోడ్స్ నోటిఫైకి నిరసనగా పోలీస్ సైలెంట్ సెంటర్లో ఆందోళన చేసి లేబర్ కోడ్స్ ప్రతులను దగ్ధం చేసిన పట్టణ సిఐటియు. పిల్లలను ఈత సరదా కోసం కాలువలు చెరువుల వద్దకు పంపొద్దు. అగ్నిమాపక దళాధికారి మురళీ కొండబాబు. ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మాతృదినోత్సవ వేడుకలు. కరిబండి రామకృష్ణ ఆధ్వర్యంలో యోగా సభ్యుల పిల్లలచే వారి మాతృమూర్తులకు పాదపూజలు. బొలిశెట్టి సేవా సమితి చలవేంద్రంలో ఆదివారం నాడు మజ్జిగ స్పాన్సర్ చేసిన వ్యాపార ప్రముఖుడు మారం వెంకటేశ్వరరావు. స్థానిక ఎల్ఐసి బిల్డింగ్ ప్రక్కన గల వాసవి డిగ్రీ కళాశాలలో కొత్తగా ఈ ఏడాది నుండి కొత్తగా పెట్టిన అక్షర జూనియర్ డిగ్రీ కళాశాలలు. తాడేపల్లిగూడెం పురపాలక సంఘ పరిధిలో స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా సోమవారం నుండి పట్టణంలో కేంద్ర బృందంతో సర్వే నిర్వహించడం జరుగుతుందని, సర్వేకు పట్టణ ప్రజలందరూ సహకరించాలని మున్సిపల్ కమిషనర్ యేసుబాబు టీసీసీ న్యూస్ కి తెలిపారు. 2026 స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా పట్టణ ప్రజలందరూ సర్వేకు సహకరించి రాష్ట్రంలోనే తాడేపల్లిగూడెం పురపాలక సంఘానికి మొదటి స్థానం వచ్చేలా కృషి చేయాలని కోరారు. పారిశుద్ధ్యం, త్రాగునీరు తదితర అంశాలలో ప్రజల నుండి అభిప్రాయాలు సేకరిస్తారని, దానికి అనుగుణంగా పట్టణ ప్రజలు సమాధానాలు తెలిపి సత్య సర్వేక్షణలో తాడేపల్లిగూడెం పురపాలక సంఘం మొదటి స్థానం వచ్చేలా ప్రజలందరూ సహకరించాలని ఆయన సూచించారు. తాడేపల్లిగూడెం పట్టణంలో మన స్వచ్ఛ సర్వేక్షణ మనకి రేపు మండే నుంచి స్టార్ట్ అవుతుంది. సెంట్రల్ టీం వస్తుంది. దాంట్లో భాగంగానే సిటిజన్ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. సిటిజన్ ఫీడ్బ్యాక్లో మీరు అందరూ కూడా ఈ స్వచ్ఛ సర్వేక్షణలో క్వశ్చన్లు అడిగినప్పుడు మీ ఇంటి నుంచి చెత్త తీసుకెళ్తున్నారంటే తీసుకెళ్తున్నారని, రోడ్లు ట్రైన్లు శుభ్రంగా ఉన్నాయంటే ఉన్నాయని, చెత్తను సెగ్రిగేషన్ చేసి అంటే ఇరదీసి ఇస్తున్నారంటే ఇస్తున్నామని మన పాజిటివ్ రిపోర్ట్ వచ్చేలాగా, మీ సెగ్రిగేషన్ విషయంలో కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చేలాగా, చెత్త సేకరణలో కూడా పాజిటివ్ రిపోర్ట్ వచ్చేలాగా అన్ని విధాలుగా నీకు ఫీడ్బ్యాక్ విషయంలో ప్రభుత్వానికి పురపాలక సంఘాన్ని సహకరించాలి. దానివల్ల ఏంటంటే నేషనల్ అవార్డు వస్తే మనం తాడేపల్లిగూడెం పట్టణం నేషనల్ లెవెల్లో దానికి పేరు వస్తుంది. తర్వాత ఏంటంటే నిధులు కూడా స్వచ్ఛ భారత్కి మరింత అదనంగా నిధులు వచ్చి పట్టణ అభివృద్ధికి కూడా ఉపయోగపడుతుంది. కనుక ప్రజలందరూ కూడా మీ తాడేపల్లిగూడెం పట్టణం అభివృద్ధికి సహకరించండి. ఈ స్వచ్ఛ భారత్ కూడా ఫీడ్బ్యాక్ విషయంలో పాజిటివ్ రిపోర్ట్ ఇవ్వండి. అలాగే మీరు పట్టణానికి చెల్లించవలసిన ఆస్తి పన్ను, నీటి పన్నులు, ఖాళీ స్థలం పన్నులు కూడా ఈ జూలై అంటే జూన్ ఎండింగ్ వరకు, అంటే మే జూన్ ఎండింగ్ వరకు కూడా వడ్డీ లేకుండా కట్టే అవకాశం కల్పించారు. కనుక ఈ మీరు త్వరపడి మీరు కట్టవలసిన పన్నులకి వడ్డీ లేకుండా 30/6/2026 తేదీలోపు చెల్లించుకుని వడ్డీ లేకుండా మీరు పన్ను చెల్లించవలసిందిగా కోరుతూ, కార్మిక సంఘాలు ఇచ్చిన పిలుపులో భాగంగా తాడేపల్లిగూడెం సిఐటియు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక పోలీస్ ఐలాండ్ వద్ద బీజేపీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ నోటిఫై చేయడాన్ని వ్యతిరేకిస్తూ ఆదివారం నిరసన కార్యక్రమం చేపట్టారు. లేబర్ కోడ్స్ ప్రతులను దగ్ధం చేశారు. ఈ నిరసన కార్యక్రమానికి సిఐటియు జిల్లా అధ్యక్షులు కర్రి నాగేశ్వరరావు హాజరై మాట్లాడుతూ, బ్రిటిష్ కాలం నుండి పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాలను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 4 లేబర్ కోడ్లుగా మార్చడాన్ని సిఐటియు తీవ్రంగా ఖండిస్తుందని తెలిపారు. సిఐటియు జిల్లా కార్యదర్శి కరెడ్ల రామకృష్ణ, సిఐటియు పట్టణ కన్వీనర్ జవాది శ్రేణులు మాట్లాడుతూ, ఈ విధానాలను రద్దు చేయాలని, లేకపోతే కార్మికుల యొక్క ప్రతిఘటన వస్తుందని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాలపరెడ్డి కొండలరావు, అడపాలోవా, ఐనాల ధర్మారావు, తోట శ్రీను, తంగేటి శ్రీను, వడిసెల శ్రీనివాసరావు, పులిమంతుల రమణ, పకుర్తి చిన్నప్పారావు, మిద్దే జాన్, పతివాడ నాగేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం బ్రిటిష్ కాలం నుంచి
కార్మికులు పొందుతున్న చట్టాలు ఏవైతున్నాయో 29 కార్మిక చట్టాలని 4 కోళ్లుగా కుదించేసి ఆ కోడ్లని అమలు చేయడం కోసం సన్నద్ధమైంది. ఆ కోడ్ల ప్రకారం ఇవాళ కార్మికులు పొందుతున్నటువంటి వేతనాలు ఏవైతున్నాయో వేతనాలకు సంబంధించి కానివ్వండి, అలాగే సంక్షేమ పథకాలు కానివ్వండి, పారిశ్రామిక సంబంధాలకు సంబంధించిన చట్టాలకు సంబంధించి ఏవైతున్నాయో పిఎఫ్, ఈఎస్ఐ, అలాగే ఇతర సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా రద్దు చేస్తూ కార్మికుల్ని బానిసలుగా చేసే విధంగా ఈ లేబర్ కోడ్స్ని తీసుకొచ్చింది. ఈ లేబర్ కోడ్స్ని వ్యతిరేకంగా ఇప్పటికే 5-6 సార్లు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెలు నిర్వహించాం. అయినా ఈ ప్రభుత్వం చాలా మొండిగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గాన్ని మొత్తం నిర్వీర్యం చేసే విధంగా, పెట్టుబడిదారులకు బానిసత్వం చేసే విధంగా ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది. అంటే దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ శక్తులు, విదేశాల నుంచి వస్తున్న కార్పొరేట్ శక్తులకు ఊడిగించేసే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వ విధానాలు ఉన్నాయి. ఈ విధానాలు రద్దు చేయకపోతే కనుక, తను మానుకోకపోతే కనుక ప్రజాప్రతినిధి వ్యతిరేకం వస్తుంది. కార్మికుల యొక్క మనుగడ దెబ్బతీసే విధంగా మీ పాలన విధానాలు ఉంటే కనుక కార్మిక వర్గం సన్నద్ధమయ్యి మీ సంగతి తెలుస్తుందని చెప్పి కార్మిక వర్గంతో పెట్టుకుని ఏ ప్రభుత్వాలు కూడా మనుగడ సాధించలేదని చెప్పి పాలకవర్గాలకు హెచ్చరిస్తూ ఉన్నాం. బ్రిటిష్ కాలం నుంచి పోరాడి సాధించుకున్నటువంటి 29 కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ చట్టం చేయడాన్ని సిఐటిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు గతంలో నవంబర్ 21న ఇది నోటిఫై చేసి దీన్ని అమలు చేయమని చెప్పారు. అయితే 5 రాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా దీన్ని ఆపడం, 5 రాష్ట్రాల్లో కూడా ఎన్నికల్లో 3 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడం చూసి మళ్ళీ ఇది నోటిఫై చేసి దీన్ని మళ్ళీ అమలు చేయమని చెప్పడం అన్నది జరిగింది. దీని మీద సిఐటిగా మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రానున్న రోజుల్లో ఈ యొక్క లేబర్ కోడ్లు ఏవైతే ఉన్నాయో తీసి మా పాత కార్మిక చట్టాలు 29 కార్మిక చట్టాలని కొనసాగించాలని, లేని ఎడల కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి సిఐటి ఆధ్వర్యంలో మేము అనేక పోరాటాలు చేస్తామని తెలియజేస్తున్నాం. సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత 2025 నవంబర్ 21వ తేదీన కార్మిక చట్టాల్లో స్థానంలో లేబర్ కోడ్లు 4 లేబర్ కోడ్లు తీసుకురావడాన్ని సిఐటి తీవ్రంగా ఖండించింది. ఇప్పటికే కార్మికులు ఉపాధి లేక, తినడానికి తిండి లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. 8 గంటల పనిదినం వారానికి 48 గంటల మించి పనిచేయకూడదని మన కమిటీ ఇచ్చిన ఏదైతే ఉందో దాన్నే కొనసాగించాలి. ఇప్పుడు ఈ 8 గంటల పనిదినాన్ని కాస్త 12 గంటలు పెంచడాన్ని సిఐటిగా మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ లేబర్ కోడ్లు ఏమైతే ఉన్నాయో వాటిని రద్దు చేయాలని, అలాగే కార్మిక చట్టాలను అమలు చేయాలని, లేని పక్షంలో దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేపట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగు బుద్ధి చెప్తామని హెచ్చరిస్తూ ఉన్నాం. సెలవుల పేరుతో పిల్లలను ఈత కోసం కాలువలు, చెరువుల వద్దకు వెళ్లనీయకుండా పెద్దలు నిలువరించాలని తాడేపల్లిగూడెం అగ్నిమాపక దళాధికారి మురళీ కొండబాబు సూచించారు. ఆయన టీసీసీతో మాట్లాడుతూ నదులు, కాలువలు, చెరువులలోకి ఈత కోసం వెళ్లేవారు ఎందరో ప్రమాదాలకు గురవుతున్నారని అన్నారు. ఈత నేర్చుకోవడానికి స్థానిక కడకట్లలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్విమ్మింగ్ పూల్కి పంపడం ఎంతో శ్రేయస్కరమని పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజెంట్ ఈ సమ్మర్ హాలిడేస్ ఒకటి రన్ అవుతున్నాయి. ఇందులో భాగంగా పిల్లలందరూ కూడా ఇళ్ళ దగ్గర ఖాళీగా ఉంటారు. అంటే హాలిడేస్ నిమిత్తం అంటే పేరెంట్స్ యొక్క సూపర్విజన్ లేకుండా పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళని స్విమ్మింగ్ అని లోకల్గా ఉన్నటువంటి వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉంటాయంటే కాలువలు కానివ్వండి, లేదంటే చెరువులు కానివ్వండి, ఎందుకంటే వాళ్ళు కొంచెం క్రేజీగా ఉంటారు. అంటే పిల్లల్లో ఎవరో ఒకళ్ళు దాన్ని ఇనిషియేటివ్ చేసి చెప్పా చేయకుండా తీసుకెళ్ళి, ఇప్పుడు మేము కేసెస్ని చాలా వరకు అట్లనే ఉంటాయి. ఎవరో పిల్లలు సడన్గా వెళ్ళడం, అక్కడ స్నానానికి దిగడం, 1 పర్సన్ ఎవరో డ్రైన్ అయ్యేటికి మిగతా వాళ్ళు కూడా ఆటోమేటిక్గా మునిగిపోవడం, దానివల్ల మనం బాధాకరమైన సందర్భాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది. దయచేసి మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే పిల్లల్ని కొంచెం గమనించుకుంటూ ఉండండి. వాళ్ళని స్విమ్మింగ్కి వెళ్ళే ఉద్దేశం, పంపించే ఉద్దేశం ఉంటేమంటే మన గవర్నమెంట్ కానీ మన ఎమ్మెల్యే గారు ప్రోద్బలంతో మొత్తం మనకు ఒక స్విమ్మింగ్ పూల్ కూడా ఒక రిసోర్స్ వచ్చింది. అక్కడ స్విమ్మింగ్ పూల్కి తీసుకెళ్ళినట్లయితే అక్కడ ట్రైనర్స్ ఉంటారు, ఒక సేఫ్టీ మెజర్స్ అన్నీ ఉంటాయి, ఒక సమక్షంలో అందరి పర్యవేక్షణలో జరుగుతుంది. కాబట్టి ఇది ఒక ఆప్షన్ మనందరికీ కూడా, మన తాడేపల్లిగూడెం ప్రజలందరికీ కూడా మంచి అవకాశం ఇది. ఉపయోగించుకునే వాళ్ళు ఆ విధంగా ఒక వెల్ ఎస్టాబ్లిష్డ్ ఉన్నటువంటి ట్రైనర్స్ ఉన్నటువంటి ప్లేస్లో ఇచ్చినట్లయితే వాళ్ళు సేఫ్గా స్విమ్మింగ్ నేర్చుకోవడానికి ఉంటుంది. విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠంలో ఆరా ఫౌండేషన్ వ్యవస్థాపకులు కరిబండి రామకృష్ణ ఆధ్వర్యంలో మాతృ దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరిగింది.
ఈ వేడుకలలో యోగా బంధువులందరూ వారి పిల్లలతో వారి మాతృమూర్తులకు పాదపూజ పాదాభివందనం చేసి సాలువతో పూలతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా యోగా బంధువులు మాట్లాడుతూ తల్లితో వారికున్న ఎమోషనల్ భావాలను అందరితో పంచుకున్నారు. ఈ సందర్భంగా యోగా బంధువులు కరిబండి రామకృష్ణ చేస్తున్న ఇటువంటి ఉన్నత విలువలతో కూడిన కార్యక్రమాలు సమాజంలో ప్రతి ఆడపిల్లను కూడా అమ్మగా చూడాలని వారు వివరించే తీరు పిల్లల్లో తల్లిదండ్రుల పట్ల సమాజం పట్ల ఒక ఉన్నతమైన పునాది వేస్తుందని ఆయనను అభినందించారు. ఈ తరం జనరేషన్ వాళ్ళందరికీ తెలియజేయాలి. అలాగే అమ్మ చేసే సేవలకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేయాలని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నటువంటి ఈ మాతృదినోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు మన తాడేపల్లిగూడెంలో ఆరా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ విశ్వవిజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠంలో చేపట్టడం జరిగింది. అన్ని రంగాల్లోనూ ఉద్యోగంలోనూ, తర్వాత గృహిణులుగాను, తర్వాత లాయర్లుగాను అనేక రకాల ప్రొఫెషన్స్లో ఉన్న తల్లులందరూ ఇక్కడికి చేరుకోవడం జరిగింది. వారి పిల్లల చేత ఇప్పుడు ఆ తల్లులకి పాదపూజ మరియు సాల్వాలతో సత్కరిస్తూ చిన్న మాతృమూర్తికి పూజ కార్యక్రమం పెట్టాం. ఈ తరం పిల్లలందరూ తల్లి విలువ తెలుసుకుంటారు. తర్వాత వాళ్ళు తల్లులు అయిన తర్వాత ఇది ఒక మెమరీగా ఉండిపోతుందన్న ఉద్దేశంతో ఈ వినూత్న కార్యక్రమాన్ని చిన్నపిల్లలతో చేయించడం అనేది మా ఆరా ఫౌండేషన్ సభ్యులందరూ వినూత్న ఆలోచన. ఇది గత 4 సంవత్సరాల నుంచి చేస్తున్నారు. ఇది కంటిన్యూ అవుతుంది. అందరి తల్లులకి ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ఆశీస్సులు మా అందరికీ అందించమని, మరిన్ని సేవలు చేయడానికి సహకరించమని కోరుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. 3 దేశాల్లో విస్తరించి ఉన్న విద్యా సంస్థలు, 185కు పైగా స్కూల్స్ కలిగిన విద్యా సంస్థ, ప్రపంచ శ్రేణి విద్యా ప్రమాణాల సాధనతో 100కు పైగా అవార్డ్స్, అంతర్జాతీయ విద్యారంగంలో 50 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం. విశ్వవిఖ్యాత విశ్వవిద్యాలయం కేంబ్రిడ్జ్ వారిచే రూపొందించబడిన ఎడ్యుకేషన్ కరికులం, 1st to 5th CBSE సిలబస్, 6th to 10th ICSE సిలబస్, బిట్స్ పిలానీ మరియు IIM పూర్వ విద్యార్థుల మేధో సహకారంతో సివిల్స్, IIT మరియు నీట్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్, నర్సరీ నుండి 8th AC క్లాస్ రూమ్స్, నర్సరీ టు 10th డిజిటల్ క్లాస్ రూమ్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ కోడింగ్ క్లాసెస్, రోబోటిక్స్ ల్యాబ్ అండ్ సైన్స్ ల్యాబ్, యాక్టివిటీ అండ్ ప్లేవే మెథడ్ లో విద్యా బోధన, మ్యూజిక్ అండ్ డాన్స్, ఆర్ట్స్, మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా, ఆధునిక వసతులతో హైటెక్ ప్లే గ్రౌండ్, స్కేటింగ్, బాస్కెట్బాల్ అండ్ పికిల్ బాల్ కోర్ట్స్, AC, non-AC బస్ ఫెసిలిటీ. నర్సరీ టు 10th అడ్మిషన్లు జరుగుతున్నవి. ఇంటర్నేషనల్ ఐరిస్ ఫ్లోరేట్స్ హ్యాపీ స్కూల్, హౌసింగ్ బోర్డ్ కాలనీ, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్స్ 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ ప్రజలకు శుభవార్త. ఇప్పుడు అన్ని రకాల ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే లభించు ఫంక్షన్ హాల్ వివానా గార్డెన్స్ మన తాడేపల్లిగూడెంలో. వివానా గార్డెన్స్ నందు కళ్యాణ మండపం ప్రత్యేకతలు. ఏ వాతావరణ పరిస్థితుల్లోనైనా ఇబ్బంది లేకుండా అత్యంత విశాలమైన పోర్టికో, ఉభయ గోదావరి జిల్లాలలోనే విశాలమైన కళ్యాణ మండపం, 500 కార్లు పట్టే అతిపెద్ద పార్కింగ్ సదుపాయం, సెంట్రల్ ఎయిర్ కండిషనింగ్ సదుపాయం, అతిథులకు ప్రత్యేక 16 రూమ్ సౌకర్యం, ఈవెంట్స్ డెకరేషన్ నిర్వహణకు అనువుగా ఎత్తైన రూఫ్, కార్పొరేట్ కాన్ఫరెన్స్ నిర్వహణకు అనువైన వేదిక, ఆఫ్ సీజన్ లో బర్త్డే, ఓణి, పుష్పాలంకరణ, పంచెకట్టు, ఎంగేజ్మెంట్, సీమంతం మొదలగు అన్ని ఫంక్షన్స్ కు అతి తక్కువ ధరకే ఫంక్షన్ హాల్ అద్దెకు ఇవ్వబడను. అంతేకాదు ట్రాఫిక్ తో ఇబ్బంది లేకుండా హైవే రోడ్ ద్వారా క్షణాల్లో చేరుకోవచ్చు. సంప్రదించండి వివానా గార్డెన్స్, చిన్న తాడేపల్లి రోడ్, తాడేపల్లిగూడెం. సెల్ 9603996028. విజయసాయి డ్రై ఫ్రూట్స్, హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం. తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్, మసాలా దినుసులు, ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ప్రూన్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్,
పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. బొలిశెట్టి శ్రీనివాస్ చేస్తున్న సేవా కార్యక్రమాలు మాకు ఆదర్శమని బొలిశెట్టి సేవా సమితి గౌరవ అధ్యక్షులు మత్తి బాబ్జీ అన్నారు. బొలిశెట్టి సేవా సమితి ఆధ్వర్యంలో స్థానిక బస్టాండ్ సమీపంలో జీవీ మాల్ సెంటర్లో సుమారు 25 రోజులుగా మజ్జిగ చలివేంద్రం నిర్వహిస్తున్నామన్నారు. దానిలో భాగంగా ఆదివారం జనసేన నాయకులు మాజీ కౌన్సిలర్ మారం వెంకటేశ్వరరావు ఆర్థిక సహకారంతో మజ్జిగ చలివేంద్రం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొలిశెట్టి సేవా సమితి గౌరవ అధ్యక్షులు మత్తి బాబ్జీ, అధ్యక్షులు లింగం శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మద్దాల నరసింహం, రౌతు సోమరాజు, కోటా శ్రీరామ్, జన సైనికులు, బొలిశెట్టి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. జీవీ మాల్ సెంటర్లో గత నెల రోజులుగా మన బొలిశెట్టి శ్రీనివాస్ గారి సేవా సమితి ఆధ్వర్యంలో చక్కటి పాఠశాలలకి చక్కని మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మన నరసింహరావు గారు నుండి, శ్రీని గారు నుండి, సోమరాజు గారు వీళ్ళందరూ కూడా చక్కగా మంచి యూనిటీతో ఈ కార్యక్రమాన్ని పాఠశాలలకు అందించడం జరిగింది. అలాగే మన ఎమ్మెల్యే గారు ఈ సేవా సమితులు కానీ ఏదైనా సరే ఆయన మంచి పనికి ఈ మన తాడేపల్లిగూడెంలో మన ఎమ్మెల్యేగా మనం ఎన్నుకోవటం మన అదృష్టంగా భావిస్తూ, అలాగే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మన బొలిశెట్టి శ్రీను గారి సేవా సమితిని మనం అభినందించడం జరిగింది. సేవా సమితి తరఫున ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చినటువంటి శ్రీ మారం వెంకటేశ్వర గారు, ఆయన గురించి మనం చెప్పక్కర్లేదు. ఇవాళ తాడేపల్లిగూడెం రియల్ ఎస్టేట్ కానీ కన్స్ట్రక్షన్ బిజినెస్లో కానీ ఎంవీఆర్ అంటే అదొక బ్రాండు. అంత బ్రాండ్ ఇమేజ్ ఉన్న ఆయన ఇవాళ మా సేవా సమితికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు సేవా సమితి అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము ఏ కార్యక్రమం చేసినా నేను ఉంటాను అని ఆయన ఎప్పుడు మా వెన్నంటూ ఉంటారు. మేము కేకే కానీ ప్రతి కార్యక్రమానికి కూడా ఆయన వచ్చి చక్కగా మాకు ఆయన మంచి సూచనలు సలహాలు ఇచ్చి మా సేవా సమితి ఈ రకంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మేము కూడా రోజు ఒక మంచి వ్యక్తులను కేకేసి వాళ్ళ యొక్క మంచి సూచనలు సలహాలు మేరకు సేవా సమితిని ఏ రకంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయం ఆలోచించుకుంటూ ముందుకు సాగుతున్నాం. మా ఈ ప్రయాణంలో వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బొలిశెట్టి సేవా సమితి పెట్టి ఇది 3వ సంవత్సరం. 3 సంవత్సరాల నుంచి కూడా వేసవికాలంలో బాటసారులు దాహ తీర్చే విధంగా బొలిశెట్టి సేవా సమితిలో ప్రతి సంవత్సరం కూడా 4-5 సెలవేంద్రాలు పెట్టేవాళ్ళని. ఈసారి ఇక్కడ జీవీ మాల్ సెంటర్లో ఏర్పాటు చేసినటువంటి మజ్జిగ సెలవేంద్రంగా ఏర్పాటు చేసి, అలాగే ఈరోజు ఈ మజ్జిగ సెలవేంద్రానికి విచ్చేసినటువంటి మారం వెంకటేశ్వర గారు, ఆయన కూడా ఈ మజ్జిగ సెలవేంద్రంలో భాగస్వాములు కావడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇటువంటి కార్యక్రమానికి ఈ కార్యక్రమాన్ని మంచి కార్యక్రమం అంటే ముందుండే ఎంబీఆర్ గారికి మా బొలిశెట్టి సేవా సమితి నుంచి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాగే ఈ మజ్జిగ సెలవేంద్రాన్ని ఈ బొలిశెట్టి సేవా సమితి తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేసిన సేవా కార్యక్రమంలో మేము కూడా ప్రతి విషయంలో కూడా సేవాదత్తంలో ఉంటామని కోరుకుంటూ, విద్య వ్యక్తిత్వ సమూల మార్పుకు నిదర్శనమని విద్యార్థులు గ్రహించారని అక్షర విద్యా సంస్థల కరెస్పాండెంట్ కృష్ణవర్మ అన్నారు. ఆదివారం స్థానిక ఎల్ఐసి ఆఫీస్ రోడ్లో ఉన్న వాసవి డిగ్రీ కళాశాలలో నూతనంగా ఈ విద్యా సంవత్సరం నుండి అక్షర ఇంటర్ డిగ్రీ విద్యా సంస్థలు ప్రారంభమవుతున్న సందర్భంగా విలేకరుల సమావేశం నిర్వహించారు. విద్యా వ్యవస్థలో వస్తున్న పోటీ తత్వానికి అనుగుణంగా ఈ వాసవి విద్యా సంస్థలను అక్షర విద్యా సంస్థలకు అప్పగించడం జరిగిందని తెలిపారు. పట్టణ ప్రముఖుల సహాయ సహకారాలు కావాలని తెలిపారు. ఇక్కడ మేము అందించే విద్య ఇంటర్మీడియట్తో పాటు ఉన్నతమైన విద్యా సంస్థల్లో సీట్లు సంపాదించే విధంగా ఉంటుందన్నారు. 10వ తరగతిలో 590 మార్కులు దాటిన ప్రతి ఒక్కరికి 100% రాయితీ ఇస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ సిహెచ్ రామకృష్ణ ఉన్నారు. సుమారు 3 దశాబ్దాల నుంచి నిర్వహింపబడుతున్నటువంటి వాసవి ఎడ్యుకేషనల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి కళాశాలలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒక మంచి ఉద్దేశంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ఆ బాధ్యతని మరి అక్షర ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేటువంటి మా సంస్థలకి మరి అందించడం, ఈ కార్యభారాన్ని మా భుజాలమే పెట్టి మరి పట్టణంలో ఉన్నటువంటి మధ్యతరగతి విద్యార్థులందరికీ కూడా మంచి విద్యని అందించాలనేటువంటి భావాన్ని మాతో పంచుకోవడం ద్వారా ఈ విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఈ విద్యా సంస్థల్ని అక్షర జూనియర్ కళాశాల మరియు అక్షర డిగ్రీ కళాశాల పేర్లతోటి మేము నిర్వహించబోతున్నాం. కోట్లాది రూపాయలు సంపాదించి ఇచ్చినప్పటికీ కూడా అది చాలా తక్కువ కాలంలోనే వృధా అయ్యేటువంటి అవకాశం ఉంది.
ఆ విద్యార్థులకు కనుక మనం మంచి విద్యను ఇచ్చినట్టయితే కనుక వాడు భవిష్యత్ తరాలకు కూడా అందించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తప్పనిసరిగా తల్లిదండ్రుల యొక్క అదేవిధంగా పట్టణ ప్రముఖుల యొక్క మీ అందరి యొక్క సహాయ సహకారాలు మాకు ఎందుకు కావాలని చెప్పి హృదయపూర్వకంగా మీ ద్వారా అందరినీ కూడా కోరుకుంటున్నాం. ఈ నెల 12న హనుమత్ జయంతి సందర్భంగా స్థానిక హౌసింగ్ బోర్డు కోడలిలో గల అభయాంజనేయ స్వామి గుడిలో సోమవారం నుండి 3 రోజులు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షులు ఆకుల నరసింహమూర్తి తెలిపారు. 11న అభిషేకాలు, 12న ఉదయం శోభాయాత్ర, సాయంత్రం కళ్యాణం, 13న పూర్ణాహుతి జరుగుతుందని ఇలా వివరించారు. శ్రీ సువత్సల సమేత సుందరాంజనేయ స్వామివారి హనుమత్ జయంతి సందర్భంగా ఈ నెల 11, 12, 13 3 రోజులు విశేష కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమంలో భాగంగా రేపు సామూహికంగా 1100 కొబ్బరి బొండాలతోటి భక్తులు అందరితోటి అభిషేకం జరుగుతుంది. అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని తమ వంతుగా మీరు తెచ్చుకున్న కొబ్బరి బొండాలతోటి మీతోటి స్వయంగా అభిషేకం చేయించడం జరుగుతుంది ఇక్కడ. అలాగే సాయంత్రం 4 గంటలకి హోమం ఉంటుంది. మంగళవారం నాడు ఉదయం స్వామివారికి 108 అరటి గెలలతోటి మహాఫల నివేదన, స్వామివారికి మహానివేదన చేసి ఇవన్నీ కూడా భక్తులకు వితరణ చేయడం జరుగుతుంది. అలాగే 10 గంటలకి స్వామివారి విజయోత్సవ వాహన పతాక యాత్ర ఉంటుంది. స్వామివారి మీద భక్తులందరూ కూడా మీ అభిమానాన్ని చూపించి ఈ వాహనయాత్రలో పాల్గొని మీ వాహనాలకి స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నాం. బేమడోలు జంక్షన్లో శ్రీహరినగర్ శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠ ఉత్సవం ఆదివారం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. ప్రత్యేక పూజలు, హోమాలు, వేద మంత్రోచ్చారణ నడుమ యాగ బ్రహ్మలు, అర్చకులు, కాశీభట్ల పార్వతీశ్వర శర్మ పర్యవేక్షణలో కాశీభట్ల పవన్ ఆచార్యుల బృందం శాస్త్రోక్తంగా యాగ క్రతువులు నిర్వహించారు. అనంతరం శ్రీ అభయాంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఘనంగా చేపట్టారు. పూర్ణాహుతి కార్యక్రమంతో యాగాలు ముగియగా వేద పండితులు యాగస్వస్తి, వేదాశీర్వచనాలు అందించారు. విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పరిసరాలు భక్తి శ్రద్ధలతో మారుమోగాయి. మహిళలు, యువత, చిన్నారులు సైతం ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. సోమవారం హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ప్రత్యేక సామూహిక పూజలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మంగళవారం అన్న సమారాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ముప్పిరిశెట్టి రాజేష్, చిన్న, నందిగం జగన్మోహన్ రావు, పొన్నం గోపి, సవలం నాని, రాఘం నాగేశ్వరరావు, పండ్రంగి వెంకట్, దాతలు, స్థానిక ప్రజా ప్రతినిధులు, కాలనీవాసులు, భక్తులు, గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భీమడోల్ జంక్షన్లో ఏం చేస్తున్న మహాలక్ష్మి గణపతి ఆలయం నందు ఆలయ ప్రాంగణంలో శ్రీ అభయాంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఉదయం 6:46 అంగరంగ వైభవంగా జరిగినది. ఈ యొక్క కార్యక్రమాలకి 3 రోజులు పూజా కార్యక్రమంలో జరిగి 3వ రోజు మంగళవారం నాడు భారీ ఎత్తున అన్నదానం కార్యక్రమం దాతల యొక్క సహకారంతో జరుగుతకి కమిటీ వారి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. మరి అలాగే మరి ఈ నూతన ఆలయానికి వివిధ రకాల్లో మరి సాయి సహకారాలు అందించిన దాతలందరకు మరి మా కమిటీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియపరుస్తూ ద్వారకా తిరుమలలోని శ్రీవారి ఆలయంలో మండపం, క్యూ కాంప్లెక్స్, శివగోపురం ప్రారంభోత్సవాలు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు చేతుల మీదుగా జరిగాయి. ద్వారకా తిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యురాలు కసిరెడ్డి మధులత తదితరులు పాల్గొన్నారు. వారణాసిలోని పారాద్కర్ స్మృతి భవన్ ఆడిటోరియంలో అక్షయ సోషల్ కల్చరల్ అసోసియేషన్ వారిచే కాశీ విశ్వనాథుని నృత్య నీరాజనం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో దుద్దుపూడి శిరీషారాణి, గంగారావు కుమార్తె సిరిసమన్వి నృత్య ప్రదర్శన ఇచ్చింది. ఈ సందర్భంగా అక్షయ సోషల్ కల్చర్ అసోసియేషన్ వారు సిరిసమన్వి, గురువు తులసిలను సత్కరించారు. వారిని తెలుగుదేశం రాష్ట్ర మహిళా మాజీ సెక్రటరీ కొండ్రెడ్డి హైమావతి అభినందించారు.
తాడేపల్లిగూడెం ప్రథమ శ్రేణి శాఖ గ్రంథాలయంలో వేసవి శిక్షణా తరగతులు ఆదివారం నిర్వహించారు. కథలు చదివించడం, కథలు చెప్పడం, పుస్తక సమీక్షలతో పాటు అమ్మ గొప్పతనం గురించి ప్రతి వీరస్వామి తెలిపారు. అమ్మ రుణం తీర్చుకోలేనిదని, తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు. విద్యార్థులచే మట్టి గృహోపకరణములు తయారు చేయించారు. తెలుగు అంకెలు, తిథులు, జ్యోతిష్యం గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో మల్లిపూడి షర్మిల, వి జాన్బాబు, ఎల్వి సుబ్బారావు, రిటైర్డ్ హెడ్ మాస్టర్ తదితరులు పాల్గొన్నారు. అలంపురంలోని శ్రీ వెంకటరమణ సేవా చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రిలో ఆదివారం నాడు ప్రముఖ నరాల వైద్య నిపుణులు తీగల రమేష్ ఉచిత వైద్య సేవలు అందించారు. ట్రస్ట్ ఆసుపత్రి వ్యవస్థాపకులు కొలనువాడి పెదకృష్ణంరాజు ఆధ్వర్యంలో ప్రతి నెలలో ఒకరోజు తీగల రమేష్ ఇక్కడ ఆసుపత్రికి వచ్చి ఉచిత వైద్య సేవలు అందిస్తారు. ఆదివారం జరిగిన ఉచిత వైద్య శిబిరంలో 89 మంది వైద్య సహాయం పొందారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి కూరగాయల మార్కెట్లో ఆదివారం కూరగాయల ధరలు ఈ విధంగా ఉన్నాయి. ఆదివారం సంతలో కూడా గతవారం మాదిరిగానే ధరలు ఉన్నాయి. నాణ్యత గల ఉల్లి ధర 20 రూపాయలు, పచ్చిమిర్చి 40 రూపాయలు, మిగిలిన కూరగాయల ధరలన్నీ కిలో 60 రూపాయలు పలికాయి. టమాటా కేజీ ధర 50 రూపాయలు పలికింది. కూరగాయల మార్కెట్లో అన్ని రకాల కూరగాయలు, ఆకుకూరలు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఉష్ణోగ్రతలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.